రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం వందుట్ల గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య శివగోపి గారు అయితే ఉన్నారు. వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ చాయిస్ KC1000 7HP పవర్ వీడర్. మరి వారైతే ఈ మిషన్ అనేది ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు, దేని నిమిత్తం బుక్ చేసుకున్నారు, వారు ఏ పంటలో సాగు చేస్తున్నారు, ఏ పంట నిమిత్తం అనేది తీసుకున్నారు అనేది వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారండి? సార్ యాక్చువల్లీ మేము యూట్యూబ్ ఛానల్లో KC1000 అనేది చూసాం సార్. అది కూడా కాకుండా మా విలేజ్లో మాకు తెలిసిన వాళ్ళు ఇంతకుముందు తీసుకొని ఉన్నారు, వాళ్ళను సజెషన్ తీసుకొని చేసాం సార్. అంటే ఈ మిషన్ మీరు యూట్యూబ్లో చూసారా, లేదంటే డైరెక్ట్గా నడిపామని చూసుకున్నారా? యూట్యూబ్లో చూసే చేశాను. ఓకే, మీరు బుక్ చేసుకున్న వెంటనే ఈ రోజు అయితే మరి మీకు డెలివరీ ఇచ్చాము. మీరైతే స్వయంగా నడిపి చూసారు అండ్ మీ బ్రదర్ కూడా నడిపి చూసారు. ఓకే, ఎలా అనిపించింది మీకు? పర్వాలేదండి, బాగానే ఉంది. ఓకే, అంటే వైబ్రేషన్ అని అనిపిస్తుందా? లేదండి. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉందండి ఈ గ్రామంలో? మాకు 2 ఎకరాలు ఉందండి. 2 ఎకరాలు మీరు సొంతంగా చేసుకుంటున్నారా? అవునండి. ఓకే, ఏ పంటలు సాగు చేస్తున్నారు 2 ఎకరాల్లో? ఇప్పుడు బెండ వేసామండి, బెండ తర్వాత మిర్చి నాటాము. ఓకే, ఇప్పుడు మిర్చిలో అంటే మెయిన్ ఈ మిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? మీరు అంటే మిర్చి పంటలో అంతర్సేద్యం చేసుకోవడానికి తీసుకున్నారు. ఓకే, పైపాటి పనులు చేసుకోవడానికి తీసుకున్నారు. ఇప్పటి నుంచి అంటే మీరు ఆ 2 ఎకరాల్లోనే మిర్చి ఇలాగా బెండ ఇలాగ మార్చి చేస్తూ ఉంటారా? అవునండి. పత్తి అవి కూడా వేస్తారా? పత్తి కూడా వేస్తాం. ఓకే, మరి అంటే ఇప్పుడంటే ఈ మిషన్ తీసుకున్నారు కదా, ఇంతకు ముందు మరి ఎలా చేయించుకునే వాళ్ళు? ఇంతకుముందు ఎద్దులతో చేయించుకునే వాళ్ళం. ఎద్దులతో చేయించుకున్నారు. సొంత ఎడ్లు అని బయట నుంచి పిలిపించుకున్నారు. అంటే సుమారుగా ఎంత తీసుకుంటారు? అంటే ఎకరాల లెక్క లేదంటే గంటల లెక్క? ఎకరాల లెక్కనండి, ఎకరాకు 800 అట్లా. 800. మరి ఇప్పుడు ఈ మిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే టయానికి మనకు కావాల్సిన టైంలో వర్క్ చేసుకోవడానికి. ఓకే, అంటే సీజన్లో మనకు అనుకూలమైన తేమ శాతం ఉన్నప్పుడు మనం సేద్యం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఓకే, మరి మీకు అలా చేసుకున్నప్పుడు ఎడ్లతో చేసుకున్నప్పుడు వారు టైంకి పిలిచినప్పుడు వచ్చేవాళ్ళ మరి మీకు? ఒక్కోసారి వస్తారు, టైం కుదిరినప్పుడు మళ్ళీ అప్పుడు గట్టిగా అయిపోతుంది అప్పుడు దానివల్ల. ఓకే, దానివల్ల ఏంటంటే మీకు పొలం అనేది మీకు చేసుకోవడానికి కుదరట్లేదు. ఓకే, మరి ఇప్పుడు మిషన్ తీసుకున్నారు కదా, మీరు మీ బ్రదర్ నడిపి చూసారు కదా, దీంతో పాటు మరి పనిముట్లు కూడా తీసుకున్నారు. రోటావేటర్ వేసినప్పుడు ఎలా అనిపించింది, గొర్రె వేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే రోటావేటర్ గడ్డిలో బాగా ఎక్కువ ఉన్నప్పుడు అది యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది గొర్రె అనేది కొంచెం డెప్త్కి వెళ్ళడానికి కొంచెం బాగుంటుందని. ఓకే, అంటే గొర్రె మీరు నడిపినప్పుడు ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా? అట్లా ఏం లేదండి, ఫస్ట్ టైం కదా, కొంచెం తర్వాత బాగానే అనిపించింది. అంటే రోటావేటర్ మరి మీకు అనుకున్నంత లోతు అయితే కట్ అవుతుందా? వస్తుందండి. పనిముట్లు మీకు క్వాలిటీ ఎలా అనిపించినాయి? అంటే చాలా మంది ఏంటంటే మీ దగ్గర అంత కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అంది అని చెప్పి అంటా ఉంటారు. ఇవి కొంచెం హెవీగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. ఓకే, ఐరన్ వీల్స్ కానీ గొర్రె కానీ మీకు హెవీగా వచ్చినాయా రాలేదా? హెవీగా వచ్చినాయి, బాగానే ఉన్నాయి. ఓకే, పనిముట్లు అనేవి అయితే కనుక బాగానే ఉన్నాయి. సార్, ఇప్పుడు ఇంతకు ముందు కలుపు తీపించేవాళ్ళు కదా ఎడ్లతో, అండ్ కూలీలతో కూడా తీపించుకునేవాళ్ళ? కూలీలతో కూడా తీపించుకునేవాళ్ళు. మరి కూలీలతో తీపించుకుంటే ఎలా? ఓకే, 500 రూపాయల కూలీకి? అవునండి. ఓకే, అంటే మీకు అలా అంటే ఒక క్రాప్ ఏ లోపల మీరు అలాగ ఎంత ఖర్చు అవుతుంది మీకు సుమారుగా? ఒక 30-40 వేలు అవుతుందండి. ఏది ఎడ్లతో కానీ మాన్యువల్గా కానీ కూలీలతో కానీ మొత్తం కలిపి ఒక 30-40 వేలు దాకా అవుతుంది ఒక క్రాప్కి? ఒక క్రాప్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక మీరు పత్తి, మిర్చి, బెండ అనేది సాగు చేస్తున్నారు, దానిలోకి తీసుకున్నారా లేదంటే ఇంకా వేరే? నిమ్మ తోట వేరే చోట కవులకు తీసుకున్నామండి, అది కూడా దాంట్లో. ఓకే, దాని లోపల పాదులు అవి. ఓకే, అన్నిటికి ఉపయోగపడింది దాని ఉద్దేశం తీసుకున్నాం. మరి మీరైతే మరి దీంతో నడుపుకోగలరా, తోలుకోగలరా, మరి దీంతో సేద్యం అనేది చేసుకోగలరా? చేస్తామండి. ఇంతకు ముందు ట్రాక్టర్తో లాభం ఏమైనా ఉందా? ట్రాక్టర్ ఉందండి మాకు. ఓకే, అంటే సుమారు వ్యవసాయం మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? అంటే ఇంతకుముందు చేసేవాళ్ళం, ఇప్పుడు ఈ మధ్య 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఓకే, 2 ఇయర్స్ నుంచి. అంటే మీ పొలం బయట కౌలుకు తీసుకొని 2 కౌలుకు తీసుకొని చేస్తున్నాం. ఓకే, ట్రాక్టర్ ఉన్నా కూడా దీనికోసం అయినా కూడా ట్రాక్టర్ చేయలేని పనులు ఇది చేస్తుంది తీసుకోవడం. ఓకే, మీకు ఏంటంటే పత్తిలోకి మిర్చిలోకి పెద్ద ట్రాక్టర్ అనేది వెళ్ళడం జరగదు కాబట్టి ఉంది. కాకపోతే ఎద్దుల వల్ల కూలీల కలుపుల వల్ల దానికోసమే మేము తీసుకోవడానికి మెయిన్ కారణం అండి. ఓకే, మరి మీరు అంత మామూలుగా తీసుకున్నారు కదా, చాలా మంది ఏమనుకుంటారంటే మనకి చైనా ఇంజిన్లు అయితే కనుక 30,000 మన 25,000 40,000 వస్తాయని చెప్పి అనుకుంటారు కదా. మేము దీని పనితనం చూసే మేము తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ హోండా కంపెనీ అయినా కూడా మేము చూసుకొని మాకు అవసరం లేదు, KC1000 తీసుకోవాలని కిసాన్ చాయిస్ దాన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఉన్నారు కదా శివగోపి గారి ఫీడ్బ్యాక్. మరి వారైతే 30,000కి అలాగే చైనా ఇంజిన్లు అనేవి చాలా మార్కెట్లో ఉన్నా సరే మన కిసాన్ చాయిస్ KC1000 అనేది ఇంజిన్ బాగా పనిచేస్తుందన్న నమ్మకంతో వారైతే మన ఇంజిన్ బుక్ చేసుకోవడం జరిగింది. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనాల్సిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి లేదంటే మీ ఫీల్డ్ దగ్గరికి డెలివరీ చేసి మీకు డెమో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.